ఇక లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్వహించిన ర్యాలీలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. హెలీప్యాడ్ నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర సభ వేదిక వరకు ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు. మహిళలు తమ హక్కుల్ని పోరాడి సాధించుకునే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం క్షమించరాని నేరమన్నారు. తమకు రిజర్వేషన్లు వస్తాయని, చట్టసభల్లో చోటు దక్కుతుందని ఎంతో ఆశతో ఎదురు చూసిన మహిళలకు విపక్షాలు నిరాశను మిగిల్చాయన్నారు. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మహిళా బిల్లును అడ్డుకొని ద్రోహం చేయటం జాతి విద్రోహంగా పేర్కొన్నారు. మహిళలు ఆత్మగౌరవంతో ముందుకెళ్లాలని కోరారు. భారతదేశ సంస్కృతి మహిళల్ని గౌరవించడం, అన్ని రంగాలలో వాళ్ళని ఆదరించడం. అందుకని ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలుంటారనేది మన సాంప్రదాయం, మన సంస్కృతి కూడా. అలాంటి సంస్కృతి సాంప్రదాయాలకి భిన్నంగా నిన్న జరిగిన ద్రోహం ఈరోజు నిడదవోల్లో నిరసన తెలియజేస్తున్నాం.